హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం ఆటంబర్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ని అన్ప్యాక్ చేసుకుందాం. ముందుగా బాక్స్ ఓపెన్ చేయగానే మనకు కనిపించేది జ్యూసర్ బుక్ ఫ్రెండ్స్. ఇందులో జ్యూసెస్ని ఎలా తయారు చేసుకోవాలో మొత్తం డీటెయిల్గా ఉంది. ఇంకొకటి మాన్యువల్. ఇందులోకి 3 బాక్సెస్ ఉన్నాయి. ఫస్ట్గా మొదటి బాక్స్లో తీసి చూస్తే 2 కంటైనర్లు ఉన్నాయి. ఒక కంటైనర్ జ్యూస్కి, ఒక కంటైనర్ పల్ప్కి, అదేవిధంగా క్లీనింగ్ బ్రష్ని కూడా ఇచ్చారు. సెకండ్ బాక్స్లో మనకి హాపర్ ఇంకా జ్యూసర్ ఛాంబర్ ఉన్నాయి. ఈ విధంగా పైన ఓపెన్ చేస్తే హాపర్ అనేది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు జ్యూసర్ ఛాంబర్లో మనకి 2 కనిపిస్తాయి. ఆగర్ ఇంకా జ్యూసర్ స్ట్రైనర్ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ బాక్స్ చూసేద్దాం. థర్డ్ బాక్స్లో మనకి మెయిన్ మోటార్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని త్వరగా అసెంబుల్ చేసి చూసేద్దాం. అసెంబుల్ చేసుకున్న తర్వాత మన జ్యూసర్ అనేది చాలా కాంపాక్ట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జ్యూసర్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ముందుగా 2 క్యారెట్ బీట్రూట్లను తీసుకొని తొక్కు తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని హాపర్ మూతను తీసి వేసేసుకుంటున్నాను. హాఫర్కు వేసేసుకొని ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసేసి ఆన్ చేసేస్తే మనకు జ్యూసర్ మిషన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇటువైపు పల్ప్ అనేది వచ్చేస్తుంది. మనం కోల్డ్ ప్రెస్ జ్యూసర్లోని జ్యూసెస్ తీసుకోవడం వల్ల మనకు జ్యూసెస్లోని న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీకి పుష్కలంగా అందుతాయి ఫ్రెండ్స్. మనం పల్ప్ని చూసినట్లయితే పల్ప్లో కొంచెం కూడా జ్యూస్ అనేది లేకుండా పల్ప్ చాలా డ్రైగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మిగిలిన క్యారెట్ బీట్రూట్ ముక్కల్ని కూడా వేసేసుకొని మనం తీసుకున్న 2 క్యారెట్ 2 బీట్రూట్లకి ఎంత జ్యూస్ వస్తుందో చూసేద్దాం. బ్లడ్ తక్కువ ఉండేవాళ్ళు ప్రతిరోజు ఏబీసీ జ్యూస్ ఒక గ్లాస్ తీసుకుంటే చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. రక్తం బాగా పడుతుంది. ఇక్కడ నేను తీసుకున్న 2 క్యారెట్ 2 బీట్రూట్లకి ఒక 300 ml వరకు జ్యూస్ వచ్చింది. మన ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.